ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము మొదటి చరణంలో కీర్తనకారుడు కోరాహు కుమారులు ఈ కీర్తన రాసినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటున్నారు. కానీ బహుశా ఈ కీర్తన దావీదు రాసినట్లుగానే కనబడుతుంది. 42వ కీర్తనలో దావీదు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని యూదయ ఎడారులలో ఉన్నప్పుడు దావీదు ఈ మాటలు రాస్తున్నట్లుగా చరిత్రకారులు సాక్ష్యమిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ రచయిత దేవుని యొక్క నివాసముల గురించి వర్ణించడం లేదు, కానీ తాను దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని తన యొక్క హృదయం ఎంతో ఆనందంతో కేకలు వేస్తున్నట్లుగా ఆయన ఎంతో మక్కువతో దేవుని యొక్క మందిరములో ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయన యొక్క సన్నిధిలో కనబడాలని ఇక్కడ రచయిత మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధి మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటిది, ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగించేదిగా ఉంటుంది. 16వ కీర్తనలో రాయబడుతుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధి మన యొక్క జీవితంలో ఎంతో మరువరానటువంటిది. రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలు దేవుని సన్నిధిని విడవరు. యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి ఆయన సన్నిధిలో గడపడానికి ఎప్పుడూ ఇష్టపడేవాడుగా ఉంటాడు. 87వ కీర్తన 2-3 వచనాల్లో అంటున్నాడు, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు అని దేవుని యొక్క దాసుడు కీర్తనకారుడు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. అవునండి, పరలోక పట్టణము మరి ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఆ యొక్క పట్టణం గురించి గొప్ప సంగతులు మనం మాట్లాడుకునే వారంగా ఉంటున్నాం. ఎందుకనగా దేవుని రాజ్యము మరి శాశ్వతమైనటువంటిది. ఆ రాజ్యములో నీవు నేను కనబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడే వారంగా ఉండాలి. ఎవరైతే ఇట్టి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటున్నారో వారు ప్రభు యొక్క సన్నిధిని, ఆయన యొక్క మందిరాన్ని విడిచిపెట్టేవారుగా ఉండరు. అనగా దేవుని నివాసం ఎంతో రమ్యమైనదని దానిలో వారు నివసించేవారుగా ఉంటారు. అట్టి అనుభవంలో దేవుడు మనల్ని ఉంచునుగాక.